భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో ఈ విషయంపై పెద్దల సమక్షంలో పంచాయతీ జరుగుతుండగా భార్య బంధువులు భర్తపై దాడి చేసి దారుణంగా కొట్టడంతో అతను మృతి చెందాడు. మృతుడి బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివరాలు వెల్లడించారు. పల్లపు వంశీకుమార్ హైదరాబాద్ సాఫ్ట్వేర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే ఇతనికి గత 6 సంవత్సరాల క్రితం కీర్తి అనే మహిళతో వివాహమైంది. వారి కాపురం 6 సంవత్సరాలు అన్యోన్యంగానే సాగింది. వీరికి 2 సంతానం కూడా ఉన్నారు. 2 పిల్లలు జన్మించిన తర్వాత వారి మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. దీంతో తన 2 పిల్లల్ని తీసుకుని కీర్తి టంగుటూరులోని పుట్టింటికి వచ్చేసింది. భార్యకు నచ్చజెప్పి తనతో కాపురానికి పంపమని పెద్ద మనుషులతో మాట్లాడే క్రమంలో భార్య తరపు బంధువులు కళ్లలో కారం కొట్టి చంపేశారని వంశీకుమార్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సింగరాయకొండ సిఐ తెలిపారు. ముందుగా మీడియా మిత్రులు నమస్కారం అండి. టంగుటూరులో నిన్న ఉదయం 11:30 అంటే 2/11/2025 ఉదయం 11 సమయంలో ఇక్కడ ఒల్లెపు శ్రీనివాసులు సుశీల అనేటువంటి భార్యాభర్తలకి 3 పిల్లకాయలు. పెద్ద అబ్బాయి పేరు వంశీకుమార్ అని చెప్పి ఉంటాడు. తనకి ఈ యొక్క తన్నీరు సుబ్రహ్మణ్యం చెందినటువంటి వాళ్ళ పెద్ద అమ్మాయి నుంచి పెళ్లి చేయడం జరిగింది. ఒక 6 years మ్యారేజ్ అయింది. ఇద్దరికి కూడా వాళ్ళిద్దరికి దాంపత్య జీవితంలో 2 పిల్లలు పుట్టడం జరిగింది. ఒక పాప ఒక బాబు. సో వీరంతా కూడా హైదరాబాద్లో కాపురం ఉంటూ అక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పనిచేసుకుంటుండేవాడు. మొన్న సెలవులకి టంగుటూరు వచ్చారు. ఆ టంగుటూరు వచ్చిన సమయంలో అత్తగారికి వచ్చారు. అక్కడ చిన్న భార్యాభర్త డిస్ప్యూట్ వచ్చి ఆ అబ్బాయి హైదరాబాద్ వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఆ అమ్మాయి పిల్లలను పెట్టుకుని ఇక్కడే ఉంటుంది. సో ఆ అమ్మాయిని పెద్ద సంవత్సరం మాట్లాడుకొని కాపురానికి మళ్ళీ తీసుకెళ్దాం అనేటువంటి ఉద్దేశంతో మొన్న అంటే 1/11 నవంబర్ 1 తారీఖున వాళ్ళ ఎవరైతే చనిపోయాడు వంశీకుమార్, వాళ్ళ తమ్ముడు, అలాగే వాళ్ళ అమ్మ నాన్న నలుగురు కలిసి రావడం జరిగింది. ఇక పరిష్కారం చేసుకుందని చెప్పి ఈ యొక్క మన ఒల్లెపు కోటయ్య అని చెప్పి ఆయన దగ్గర అబ్బూరు కోటయ్య అని చెప్పి ఆయన దగ్గర పెట్టుకోవడం పంచాయతీ చేసుకొని వచ్చారు. సో నిన్న ఉదయం అతను వాళ్ళ పిల్లకాయలను చూద్దామని చెప్పి వాళ్ళ అత్తగారికి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు అక్కడ వీళ్ళకి వాగ్వాదం జరిగింది. దాని మీద అబ్బాయి వచ్చి వాళ్ళ పేరెంట్స్కి అలాగే పెద్ద మనిషికి చెప్పి నా భార్యను ఎట్లాగైనా కాపురాన్ని పంపించుకొని అడగడం జరిగింది. ఈ సమయంలో వాళ్ళ యొక్క బామ్మర్ది ఎవరైతే చనిపోయాడో వంశీకుమార్ మా సుబ్రహ్మణ్యం కొడుకు ఇద్దరు కూడా బైక్ మీద ఈ రూట్కి వెళ్తూ ఉన్నారు. దాని మీద ఇక్కడ రాగానే వాళ్ళకి మళ్ళీ గొడవ జరిగింది. ఆ గొడవలో వాళ్ళ మామ సుబ్రహ్మణ్యం వాళ్ళ బామ్మర్ది ఇద్దరు కలిసి వంశీకుమార్ని కాలు చేతితో కొట్టి గుండె మీద తనడం వల్ల చనిపోయాడని చెప్పి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దాని మీద కేసు కూడా దర్యాప్తు చేస్తున్నాం.